నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా నుంచి సోమ పురుషోత్తం గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పురుషోత్తం గారు. నమస్కారం అండి. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాలు గురించి తెలియజేయండి. మహబూబాబాద్ జిల్లాలో గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ జిల్లా సమగ్ర అభివృద్ధి గురించి వివరించారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా వరి సాగు చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లాలో ప్రపంచ బాలికా దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు ప్రభుత్వం ఆధ్వర్యంలో. అదేవిధంగా జిల్లాలో ఓటర్ల దినోత్సవం కూడా చాలా బాగా జరిగిందని చెప్పవచ్చు. గణతంత్ర వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ జిల్లా సమగ్ర అభివృద్ధి గురించి వివరించారు కదా, ఆ వివరాల గురించి తెలియజేయండి. మహబూబాబాద్ పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి కలెక్టర్ జిల్లా ప్రగతిపై ప్రసంగిస్తూ అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పదంలో నిలుపుదామని, జిల్లా ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పల్లె ప్రగతితో జిల్లాలోని గ్రామాలు పురోభివృద్ధి చెందుతున్నాయని, మొత్తం 461 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు పూర్తయ్యాయని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు కొనసాగుతుందని, కర్షకుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి వారికి 47 కోట్ల రూపాయలు అందించామని, ప్రమాదానికి గురైన రైతులకు 5 లక్షల రూపాయల బీమా అందించడం జరిగిందని, ఇప్పటి వరకు 297 మందికి 14 కోట్ల రూపాయలు అందజేశామని, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 90,561 మంది రైతులకు 299 కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని వివరించారు. జిల్లాలో యాసంగి వరి సాగు ఏ విధంగా సాగుతుందో చెప్పండి. జిల్లాలోని రైతులు యాసంగిలో వరి పంట సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అధికారులు ఆరుతడి పంటలు వేసుకుంటే మేలని అవగాహన కల్పిస్తున్నా గానీ రైతులు మాత్రం వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. జిల్లాలో కూలీల కొరత నివారించేందుకు డ్రమ్ సీడర్ ద్వారా నేరుగా వరి విత్తుకునే విధానాన్ని రైతులు అవలంబిస్తున్నారు. జిల్లాలో ప్రపంచ బాలికా దినోత్సవం ఏ విధంగా జరిగిందో చెప్పండి. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జనవరి 24వ తేదీన ప్రపంచ బాలికల దినోత్సవంను మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాల శాతాన్ని పెంపొందించుటకై జిల్లా వ్యాప్తంగా ప్రేరణ కార్యక్రమాన్ని సంబంధిత కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు ఆవిష్కరించి ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి సారథి కళాకారులు ఆలంపించిన గీతాలు విద్యార్థులను ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లెనిన్ వాసవ్ టోపో మాట్లాడుతూ విద్యార్థులు విద్యను అభ్యసించడం ద్వారానే వ్యక్తిత్వం వికసిస్తుంది, ఉన్నతంగా రాణించగలుగుతారని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నానాటికి పెరుగుతున్న దశలో విద్యార్థులు కూడా సాంకేతిక విద్యలో రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలని, ఈ పోటీ ప్రపంచంలో విద్యతోనే ఏదైనా సాధించవచ్చునని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, క్రమశిక్షణ పట్టుదల తోడైతే విజయం సాధించగలమన్న ఆత్మధైర్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఓటర్ల దినోత్సవం ఏ విధంగా జరుపుకున్నారో చెప్పండి. ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ శక్తివంతమైన ఆయుధంగా మలుచుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధులు, దివ్యాంగులు, యువ ఓటర్లతో సమావేశం ఏర్పాటు చేసి జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో అతి శక్తివంతమైన ఆయుధంగా ఓటును వినియోగించుకోవాలని కోరారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం ఓటు హక్కు వినియోగించుకునేందుకు మార్గాలను సులభతరం చేసిందని, జాతి, కులం, మతం వంటి తారతమ్యాలు లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో పండిన సన్న రకం వడ్లు అధికంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి కదా, ఆ వివరాలు తెలపండి. సన్న రకం ధాన్యానికి భారీగా డిమాండ్ పెరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఆయా రకాల వడ్లు తక్కువగా పండడంతో మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, మహబూబాబాద్ ప్రాంతాల్లో అమ్మకానికి వచ్చిన సరుకుకు గిరాకీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల నుంచి లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు సన్నధాన్యం తరలిస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్ లో ఆంధ్ర ప్రాంతంలో భారీ తుఫాన్లు రావడంతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద వరి సాగు చేయకపోవడంతో ఆంధ్ర ఇతర ప్రాంతాల్లో సన్నధాన్యం లేకపోవడంతో ఇక్కడి వాటికి డిమాండ్ ఏర్పడింది. ఇదండి మహబూబాబాద్ జిల్లా నుంచి సోమ పురుషోత్తం గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.